మన దగ్గర ఇప్పుడు రమావత్ మధు వర్క్స్ కావచ్చు, ప్రతి అసిస్టెంట్ మన దగ్గర ఉన్నాడు రమేష్. రమావత్ కు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకలాపాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏ పనైనా కానీ మనోడే చూసుకుంటాడు. మరి రమేష్ కూడా బయటకు వచ్చి మోసం జరిగింది అని చెప్పి ఒక రీసెంట్ గా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సార్ రమేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. అసలు ఏం జరిగింది, రమావత్ మధు ఏం చేసిండు? మీరు ఇంతవరకు నిన్న మొన్న మొత్తం చెప్పింది మీరు అన్ని నేను అంటే కొంతవరకు ఫేక్ అని అనుకున్నారు కదా సార్. ఇప్పుడు వచ్చింది కూడా మీకు తెలుస్తలేదా ఏ విధంగా ఎట్లా బాధ అవుతుందో, ఎట్లా కాలాల్లో పడుతారో, ఎట్లా చేస్తున్నారో మీకు కూడా అర్థమవుతుంది కదా. అదే విధంగా వీళ్ళు ఎన్నో లక్షలు కోట్లు డబ్బులు ఇచ్చారు సార్ వీళ్ళు. అదే రకంగా ఇదే మంగ్లీ ఈ ఇంటికాడనే వచ్చింది. మొన్న అంటున్నారు కదా ఇల్లు ఏ ఇల్లు అని, ఇదే మంగ్లీ వాళ్ళ, అదే మధు వాళ్ళ ఇంటికి ఇక్కడనే వచ్చింది మంగ్లీ. ఇక్కడ నేనే ఫోటో తీసిన, ఆ ఫోటో నేనే తీసింది. ఆ ఫోటో మంగ్లీ వాళ్ళ శివ వాళ్ళ అక్కడ నిల్చొని ఉన్నప్పుడు నేనే ఆ ఫోటో తీసింది. ఇదే ఇల్లు చూపించారు కదా. ఇంత పెద్ద మోసం జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఇది ముందు తెలియదు, తర్వాత నాకు తెలిసింది ఇది మోసం కాదు. తర్వాత ఇది కేసు అయిపోయిన తర్వాత నుంచి మాకు అర్థమైంది. ఇంత ముందు ఎలాంటిది కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే, ఎలాంటివి కూడా మాకు పైసలు నువ్వు ఉన్నప్పుడే పైసలు తీసుకోవడం, మాట్లాడడం ఏమైనా చేసిందా? అట్లా ఏం చేయలే. ఇక్కడ మాకు ఎంగేజ్మెంట్ అవుతుంది అని మాకు చెప్పిండు కదా, ఆ రకంగానే మొత్తం మన ఊరే మన తండే అని అన్ని నమ్మించి మధు మొత్తం ఈ రకంగా మాకు మోసం చేసిండు. ఈ ఊరోళ్ళకు మాకు అందరికి 350 కోట్లు. 350 కోట్లు 300 ఇక్కడ ఉంటది, బయట ఒక 50 కోట్లు బయట ఉండొచ్చు. 350 కోట్లు. అఫీషియల్ గా మీరు చెప్పండి ఒకటే విషయం, మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్ అయిందా? అంటే మీకు తెలుస్తుంటది, ఎందుకంటే రమావత్ మధుతో మీరు ఎటు పోయినా మీరే ఉంటారు పక్కన, అన్ని మీరే చూస్తారు. అది 100% నేను ఇయ్యాలి కాదు, మీడియా ముందర వచ్చినప్పటి నుంచి అదే మాట అంటున్నా. 100% మంగ్లీ ఇన్వాల్వ్ ఉంది. మంగ్లీ 100% ఇందులో చెయ్యి ఉంది. తిన్నది కూడా అదే, బయట పెట్టాల్సింది కూడా అదే, మళ్ళీ బయట ఇవ్వాల్సింది కూడా అదే. కన్ఫర్మ్ 100 to 200% ఆమె ఉన్నది, పాత్ర ఉన్నది. డబ్బులు తీసుకున్న ఓన్లీ బొమ్మ చూడటానికి మదే బొమ్మ, మిగతా అన్ని నడిపించేది మొత్తం మంగ్లీ. శివ బయట ఉన్నాడు, ఇంకో ఆయన శివ చవాను వాళ్ళ బావ భరత్, వీళ్ళే బయట ఉన్నారు. ఫస్ట్ డమ్మి మధు, బాలాజీ వేరే అతను, ఆయన కూడా ఇదే కానీ ఫస్ట్ నడిపించింది బాలాజీ, సెకండ్ ఈయన. అదే రకంగా వీళ్ళ బిజినెస్ వీనికి, ఆయన బిజినెస్ ఆయనకి. ఫస్ట్ బాలాజీ అంటున్నారు కదా, నేను అనేది అదే మాట, వాళ్ళు అనేది అదే మాట. ఫస్ట్ అదే. మిమ్మల్ని ఎప్పుడైనా కలిసిందా? మాకు కలుస్తాడు కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, మాకు ఎలాంటి సంబంధం నా వరకు అయితే ఏం లేదు. ముందు మాత్రం ఎలాంటి డీల్స్ అయితే మాట్లాడుకోలే, జస్ట్ అన్న అని అంటే అన్న, బాలాజీ అంటే బాలాజీ అంతే. నాకు ఎప్పుడన్నా ముందు డిస్కస్ చేసిందా ఈ పైసలు ఇట్లా అట్లా అంటే కొన్ని సార్లు చెప్తాడు. ఇప్పుడు అది మంగ్లీ బర్త్డే కూడా ఆయన 40 లక్షలు నేను ఇచ్చానని ఆయన నాకు చెప్పిండు. 40 లక్షలు అదే చెప్పిండు. ఇంకోటి ఏంటంటే నాకు 4000 బట్టలు కూడా ఇచ్చిండు. ఏంటంటే మంగ్లీ వాళ్ళ చెల్లెకు అది ఎంగేజ్మెంట్ కి పోవాలని నాకు 4000 కూడా నాకు బట్టలకి ఇచ్చిండు, డబ్బులు కూడా. ఎంగేజ్మెంట్ మంగ్లీ వాళ్ళ చెల్లెని ఎవరు చేసుకునేది? రమావత్ మధు మీ సారు, మా సారు రమావత్ మధు చేసుకున్నా అని అంటే పోవాలి కూడా అనుకున్నారు కూడా, మధ్యలో ఏమైందో మళ్ళీ ఆపేసినారు. అంటే పెళ్లి ఒప్పందాలు అయితే జరిగినాయి. మరి మంగ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఎందుకు ఇస్తాం మాకు రమావత్, ఇప్పుడు రమావత్ మధు ఎవడో నాకు తెలియదు అని అంటాను కదా, మరి ఆయన మీద కేసు పెట్టచ్చు కదా. నేను కూడా ఇవాళ 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నా కదా. ఎవరు పెట్టిరు? ఇప్పుడు దాకా ఏమైనా పెట్టిరా? నా మీద పెట్టకపోయినా మరి నేను అబద్ధమే మాట్లాడుతున్నా, అన్ని నేను అబద్ధమే మాట్లాడు, నా మీద కూడా వేయచ్చు కదా. ముందర వాళ్ళు పోలీసు వాళ్ళు ఏరా, నా మీద పోలీసు వాళ్ళు కేసు నా మీద ఏరా. ఇవాళకి 4 రోజులైంది, 4 రోజుల నుంచి నేను మీడియా ముందర ఉన్నా. ఇప్పుడు నా వరకు ఒక్కసారైనా నా కేసు పెట్టొచ్చు కదా, నా మీద పెట్టొచ్చు కదా. అది బంజారా బిడ్డే, మేము కూడా బంజారా, ఆమె కూడా బంజారే. ప్రతి ఊరికి పోతే ఏమైంది? మధు వాళ్ళ ఇంటికే రావాలా స్పెషల్ గా? దేనికి రావాలి? చూపెట్టు, ఆ ఇల్లు చూపెట్టు. ఓపెనింగ్ అయిందా? అది దేనికి వచ్చిందా అసలు? అది ఊరికి ఒక్కసారి రామని చెప్పు, లేకుంటే నేనైనా ఆ స్టేడియం లో కూర్చుంటా, దానికి ఏమిటో నేను తెలిసి ఇస్తా. అది 100% నేను మాట్లాడతా. 100 to 200% నేను మాట్లాడతా. 100 to 200% నేను మాట్లాడతా. అదే నేను చెప్పేది. మంగ్లీ ఇక్కడ రావాలి. ఈ ఇల్లుకి ఎన్నిసార్లు వచ్చింది? మంగ్లీ ఒక్కసారి వచ్చింది. నేను 3-4 సార్లు వచ్చిందో చెప్తున్నారు వాళ్ళు. అది నేను చెప్తున్నా, నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడుతున్నా. నేను చూసింది, నేను తీసిన ఫోటో, నేను ఒక్కసారి ఫోటో తీసి నేనే ఆఫీస్ కి 2 సార్లు వచ్చింది, అన్ని 3 సార్లు. నేను చెప్పింది కూడా అదే మాట, ఇప్పుడు కాదు అప్పుడు కూడా నేను అదే మాట అంటున్నా. ఒకటే మాట, ఆమె బయటికి రావాలి. బంజారా బిడ్డ అయితేనే, అది కూడా వేరే రెడ్డి వాళ్ళు లేకుండా వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే ముందర రాకూడదు. అది బంజారా బిడ్డ అయితే ముందర రావని చెప్పు, మాట్లాడదాం.
మాట్లాడదాం, ఎక్కడంటే అక్కడ మాట్లాడదాం. ఆమె ఏమంటుందంటే నా బంజారా బిడ్డలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బంజారా బిడ్డలు వాళ్ళందరినీ కూడా మోసపోయారు, వాళ్ళందరికి న్యాయం జరగాలని చెప్పి కూడా ఏడ్చుకుంటూ చెప్తుంది. నువ్వు ఎక్కడ వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు చెప్పు. ఎక్కడ పెట్టింది? మాతో పాటు వచ్చి ఎక్కడైనా పెట్టిందా? ఎక్కడైనా పెట్టిందా? మరి దేనికి అన్నట్టు అంటే నీ సొల్లు మాటలు మీరందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అది నువ్వు తిన్నవని నేను చెప్తున్నా, మా వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరం చెప్తున్నాము నువ్వు తిన్నావు మొత్తాన్ని. మంగ్లే అనే వ్యక్తి తిన్నది మొత్తాన్ని, డబ్బులు తిన్నది ఖచ్చితంగా 100% తిన్నది. పాత్ర ఎంత ఉంది ఇందులో? పాత్రధారే ఆయన, ఇక మొత్తం ఆయనే మా పాత్రధారే. షోయింగ్ కి మధు ఓన్లీ షోయింగ్ కి చూపించుకోవడము, ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేసుకొని పోవడము, ఇక్కడ షోయింగ్ చూపించుకోవడం, ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేసుకొని పోవడం, అంతేగాని వేరే ఏం లేదు. వీళ్ళకి ఇలా డబ్బులు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ కాదు కదా, రేపు ఎల్లుండి ఇంకా చూస్తాం, ఇంకా 2 days దాకా చూస్తాం, ఇంకా 4 days కల్లా హైదరాబాద్ ఆడికే వస్తాం, డైరెక్ట్ సీఎం ఆఫీస్ కాడికే పోయి కూర్చుంటాము. ఇది 100% సీఎం ఆఫీస్ కాడ కూర్చుంటాము. ఇక్కడనా ఏజెంట్లు అయితే 150 మంది ఉంటారు, దాని వెనకాల 1500 మనుషులు దాకా ఉంటారు. 1500 మంది ఉంటారు, 1500 కుటుంబాలు ఉంటారు. 1500 మనుషులు కూడా కాదు, 1500 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు ముందల దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది ఏజెంట్లు ఉన్నారు. ఇది రమేష్ చెప్తుంది కూడా చూసుకున్నట్లయితే 1500 మంది కుటుంబాలు. 1500 కుటుంబాలు అంటే 15 into 4 వేసుకోవచ్చు, 600 మంది అంటే 6000 మంది దాకా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పైసలు పెట్టారు, వాళ్ళందరూ కూడా నష్టపోయారు, వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెడుతున్నారు. ఖచ్చితంగా మంగ్లీ ఇందులో ఉంది, నేను చూసా, నేనే ఫోటో దించా. ఆ ఇల్లు ఏమైనా ఓపెనింగ్ అయిందా? ఇల్లు ఓపెనింగ్ కాకపోయినా కానీ ఇల్లుకి ఎందుకు వచ్చింది, ఆ ఇంటికి ఎందుకు వచ్చి ఫోటో దిగాల్సి వచ్చింది, రమావత్ మధుతో ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పి కూడా రమేష్ చెప్తున్నాడు. రమావత్ మధు ఖచ్చితంగా సూత్రధారి, పాత్రధారి అన్ని రమావత్ మధు. రమావత్ మధుతో పాటు ఆ హిమాకాంత్ రెడ్డితో పాటు మంగ్లీ, మెయిన్ గా మంగ్లీ ఉంది. మంగ్లీ వల్లనే ఇదంతా నైట్ కు నైట్ రావడం, పైసలు బ్యాగ్లలో వేసుకొని పోవడం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు.